రేప్ కేసెస్ ఉన్నాయి. ఇవి రేప్ కేసెస్ అనేవి నిజంగా సేఫ్‌గా అంటే లైక్ నిజంగా ఫేవర్‌గా ఉంటున్నాయా మహిళలకి? లేదంటే లైక్ మిస్‌యూజ్ దానికి సేమ్ అగైన్ అదర్ కేసెస్ లాగే మిస్‌యూజ్ చేసుకోవడానికి ఒక వెపన్ లాగా ఉంటున్నాయా? రివెంజ్ టూల్స్ లాగా ఉంటున్నాయా? సేమ్ లైక్ 498 రేప్ కేసెస్ అంటే సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్. అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఫిజికల్‌గా నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు. దిస్ కమ్స్ అండర్ రేప్ అని చెప్పేసి కేసు పెడుతున్నారు. హుహు. అందరూ రియల్ కేసెస్ కొన్ని ఉండుండొచ్చు కానీ ఫాల్స్ కేసెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రెజెంట్ జనరేషన్‌లో వచ్చేసి ఐ థింక్ పాస్ట్ జనరేషన్ కంటే పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్‌లోనే కన్‌ఫ్యూజ్డ్ రిలేషన్‌షిప్స్ అనేవి ఒరిజినేట్ ఎక్కువైపోయాయి. అవుతున్నాయి. ఎలాంటివి? సిట్యుయేషన్‌షిప్స్, క్యాజువల్ రిలేషన్‌షిప్స్. ఇవి అనుకుంటున్నారు, ట్రెండీగా ఉన్నాయని వెళ్తున్నారు గానీ, అందులో నిజంగా వాళ్ళకి వెళ్తున్నట్టు క్లారిటీ ఉందా? అదంటే ఏంటి? అవతల వ్యక్తి ఏమనుకుంటున్నారని? సో, ఇలాంటి కన్‌ఫ్యూజ్డ్ రిలేషన్‌షిప్స్‌లో వచ్చేసి ఫస్ట్‌లో సపోజ్ మా క్లయింట్ ఉన్నారు. ఓకే. నో స్ట్రింగ్స్ అటాచ్డ్. మనం పెళ్లి కూడా వద్దు, లవ్ కూడా కాదిది అని చెప్పేసి దే వర్ ఇన్ ఎ క్యాజువల్ రిలేషన్‌షిప్. ఓకే. అతను తర్వాత సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. తర్వాత బానే ఉంది. తర్వాత ఈవిడ ప్రెగ్నెంట్ అయింది. హుహు. ఓకే. ప్రెగ్నెంట్ అయిన తర్వాత సరేలే ఇప్పుడు నా వల్లే కదా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. ఓకే. ఐ థింక్ మనం దీన్ని ఒక నెక్స్ట్ సీరియస్ రిలేషన్‌షిప్ లాగా మారుద్దాము అనుకున్నారు. ఓకే. తర్వాత ఆవిడ టాక్సిక్ బిహేవియర్ అంతా ఉండింది. హి డిడ్ నాట్ వాంట్ దట్ రిలేషన్‌షిప్. ఓకే. అది అరౌండ్ 4, 5 ఇయర్స్ వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు గానీ హుహు. ఆఫ్ కోర్స్ ఇద్దరు వ్యక్తులన్నాక కంపాటబిలిటీ అనేది ఉండాలి ఉంటది. గదా! వాళ్ళ మధ్య ఆ కంపాటబిలిటీ లేనందువల్ల ఓకే. ఆయనకు ఆ రిలేషన్‌షిప్ వద్దనిపించింది. ఇద్దరు బ్రేకప్ చేసుకున్నారు. ఓకే. తర్వాత ఇతనికి పెళ్లి కుదిరింది. ఓకే. ఈమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. బట్ స్టిల్ అయినా అబార్షన్ చేయించుకున్నారు తర్వాత. ఓకే. 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 తర్వాత అబార్షన్ అయింది. తర్వాత ఇంక నా వల్లే గదా! అని ఇతను గూడా ఓకే. లెట్స్ గో ఇంటూ అ సీరియస్ రిలేషన్‌షిప్ అనుకోని బానే ఉన్నారు. తర్వాత కంపాటబిలిటీ కుదరలేదు. గొడవలొచ్చాయి. జనరల్‌గా గొడవలొస్తే కపుల్ ఎలా విడిపోతారో అలానే విడిపోయారు.